సో యాక్చువల్గా మనం లాస్ట్ టైము ఈ హైటెక్ సిటీలో 1007 సర్వే నెంబర్లో చంద్రశేఖర్ రెడ్డి గారని మనం ఆయన ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఒక వీడియో చేసినాం. అంటే ఎందుకు మనం ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, వై అంత పర్టికులర్గా అంటే అది చాలా 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 విలువైన భూమి. అది దాదాపు 340 ఎకరాల భూమి. ఈ 340 ఎకర్స్లో నాది 36 ఎకరాలని ముందుకు రండి చంద్రశేఖర్ రెడ్డి గారు క్లెయిమ్ చేస్తున్నారనమాట. ఇది చాలా ప్రైమ్ ల్యాండ్. ఇది మీరు హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి దగ్గర పక్కన ఎన్ఐఏ ఉంటుంది, ఎన్ఐఏకి ఆనుకొని ఉన్న ల్యాండ్ ఇదంతా. మనం ఆనాడిగో ఇక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఆయన ఈ ఇల్లు గతంలో వీళ్ళకి ఎవరో యాదవ్స్ అమ్మితే ఆయన ఈ ల్యాండ్ మీద కొట్లాడుతూ ఉన్నాడు. దీంట్లో వీళ్ళు భాగ్యనగర్ సొసైటీ వీళ్ళని ఇది మా ల్యాండ్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇద్దరికి మధ్య వార్ నడుస్తున్నది. ఇందులో భుజంగరావు లాస్ట్ టైం మనం భుజంగరావు ఒక ల్యాండ్లో ఇన్వాల్వ్ అయ్యింది అన్నాం కదా, అదే ల్యాండ్ ఇది. సో చాలా ప్రైమ్ ల్యాండ్. 340 ఎకర్స్ అంటే దగ్గర ఇది ఒక 30,000 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీ. ఎకరం 100 కోట్లు మినిమం ఉంటుంది. హైదరాబాద్లో అత్యంత ప్రైమ్ ల్యాండ్ ఈ ఏరియా. సో చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే నాది 36 ఎకర్స్ ఉంది, ఇందులో పోలీసులు ఎంటర్ కావద్దని హైకోర్టు చెప్పింది. అయినా కూడా లోకల్గా ఉన్న సిఐ వీళ్ళంతా కూడా ఎంటర్ అయిన మీద కేసులు పెట్టారు. ఈయనది ల్యాండ్, ఈయన ఆ ప్లేస్కి వెళ్తే ఈయన మీద ట్రెస్ పాస్ కేసు పెట్టారు. 1 కాదు 5 4 కేసులు పెట్టారు ఆయన మీద. సో ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నంటే ఇదంతా సర్వే చేద్దాం, నాది రాకపోతే నాది లేదు అని కనుక గవర్నమెంట్ తెలిస్తే నేను వెళ్ళిపోతే ఇక్కడి నుంచి. నేనేమంటున్నానంటే ఇది చాలా ప్రైమ్ ల్యాండ్. ఇది అసలు ఎవరెవరికి ఉన్నది, ఇందులో ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ ఇన్వాల్వ్ ఉన్నదా? ఇదంతా కూడా తెలంగాణకి చాలా ఉపయోగపడే భూమి ఇది. సరే ప్రైవేట్ భూమి ఎవరికైనా ఉంటే ప్రైవేట్ వాళ్ళకి వెళ్తుంది, మరి మిగతా భూమి ఏంది దాని సంగతి కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఇది పెద్ద స్కామ్ ఇది. ఇందులో ప్లాటింగ్ చేసి ఒక్కొక్కరికి ఇద్దరికి ముగ్గురికి రిజిస్ట్రేషన్లు చేశారు. ఇప్పుడు 1400 మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నారని చెప్తున్నారు ఈ భాగ్యనగర్ సొసైటీ వాళ్ళు. నేనేమంటున్నా అంటే ఎవరైతే 1400 మంది ఉన్నారో బయటికి రండి. నేను ఈ వీడియో చేసిన తర్వాత కూడా కనీసం ఒక్కరు కూడా బయటికి రాలే. ఆ భాగ్యనగర్ సొసైటీ వాళ్ళే బయటకు వస్తున్నారు తప్ప ఏ ఒక్కరు బయటికి రాలే. ఎంతవరకు వచ్చింది మనం ఆ రోజు వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసుల హరాస్మెంట్ ఎక్కువైంది. ఓకే, ఎఫ్ఐఆర్లు చేసిండ్రు, చెప్పిండ్రు పెద్ద వాళ్ళు ఉన్నారు దీని వెనుక, మీరు ఏదైనా సెటిల్ చేసుకోండి. ఓకే, మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ఆర్డర్ వస్తే ఏంది, ఇప్పుడు నాకున్న ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయండి సార్. హైకోర్టు ఆర్డర్స్, లోకల్ స్టేటస్ కో ఉంది, పోలీస్ ప్రొటెక్షన్ ఉంది, ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయండి అంటే వాళ్ళకి రేపు పొద్దున ఆర్డర్ వస్తే ఏం చేస్తారు మీరు అని అంటున్నారు. పొద్దున వస్తుందని ఎక్స్పెక్ట్ చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు కదా. మొన్న ఒక కేసు అయిందండి, ఈఓడబ్ల్యూ కింద సిపి గారికి కంప్లైంట్ చేస్తే ఒక కేసు చేసింది, ప్రైమ్ ప్రాపర్టీ అని ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని చెప్పి చేసినారు. ఓకే, సేమ్ పర్సన్స్ భాగ్యనగర్ సొసైటీని మొత్తం డబుల్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు ప్రైమ్ ప్రాపర్టీ వాళ్ళే, భాగ్యనగర్ సొసైటీలో పెద్దలు వాళ్ళే. ఇప్పుడు ఇక్కడేనా మిమ్మల్ని ఇక్కడే అరెస్ట్ చేసిందండి. ఇక్కడ డోర్ దగ్గర ఉంది కదా, అది నేను. ఈ విగ్రహం ఎక్కడ వినాయకుడిని పెట్టారు కదా, వినాయకుడు అక్కడ మొత్తం అడవండి, అక్కడ ఎవరు ఉండనే ఉండరు. వచ్చి మా ప్లేస్ లో వాంటర్లీ పెడతారు. పొద్దున్న ఆబ్జెక్షన్ ఫైల్ చేస్తే 7th రోజు వినాయక చవితి అయితే 6th రోజు నేను ట్రెస్ పాస్ అయినట్టు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసిండ్రు. 6th రోజు నేను సిఐ దగ్గరనే ఉన్నా, మొత్తం దాదాపు ఒక 2-3 hours కూర్చొని ఉన్నా నేను ఈ ఆబ్జెక్షన్ చెప్పుకుంటా. 4th రోజు నేను కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి పోయి ఇస్తే వాళ్ళు అంతకుముందు పెట్టుకున్నారు కదా, ఇప్పుడు పెట్టుకోనియచ్చు కదా అంటే మీరు సార్ పెట్టుకోమని ఇచ్చేతుంటే మరి నాకు పర్మిషన్ ఇచ్చింది నాకు ఇవ్వండి, హైకోర్టు పోయి స్టే అన్న తెచ్చుకుంటా, 4 ల్యాండ్లో వాళ్ళు పెడుతున్నారని. అవన్నీ లేవండి అన్న, ఆన్లైన్లో ఇచ్చేసినామని చెప్తారు వాళ్ళు. ఆన్లైన్ ఉంటే కాపీ ఉంటుంది కదా సార్, కాపీ అన్ని ఇవ్వండి, మాకు డీటెయిల్స్ అన్ని ఇవ్వండి అని చెప్పినాను నేను. ఇవ్వలేదు, నా మీద ట్రెస్ పాస్ కేసు పెట్టి తెల్లారి నేను పోయి ఆబ్జెక్షన్ చెప్పిన. ఓన్లీ నేనేమి అక్కడ ఏం గొడవ చేయలేదు, ఇక్కడ పెట్టొద్దని ఆబ్జెక్షన్ చెప్పినందుకు మొత్తం ఒక 4 కేసులు ఏమేమి పెట్టినారు మీకు. ఒకటి సొసైటీ వాళ్ళు వచ్చి ఫెన్సింగ్ వేస్తున్నారు, ఆ ఫెన్సింగ్ వేయకుండా రేకులను తీసి పక్కకు పడేస్తే ఆ రేకులు నేను దొంగతనం చేసిన కేసు పెట్టిన. అంటే నేను మొన్న సిఐని అడిగింది, నేను రేకులు దొంగతనం కేసు ఎందుకు పెట్టినట్టు నన్ను అరెస్ట్ చేయడానికి ఒక క్లాజ్ ఉండాలి కాబట్టి ఒక కేసు పెట్టింది కదా మీరు. ఇవన్నీ మిగతా 3 కేసులు నా ల్యాండ్లో నేను ట్రెస్ పాస్ అయినట్టు, వాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ కూడా నా అది ఉన్నాయి. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి వస్తుంది ఇది? అల్లాపూర్ పోలీస్ స్టేషన్. అల్లాపూర్, ఓకే. అయితే వాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ సివిల్ నేచర్ కేసు కింద క్లోజ్ చేసి నాకు మెసేజ్ పంపించేస్తారు.
దీని మీద నేను కమిషనర్ గారికి డీసీపీకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసినట్టున్నారు. పిలిచి మీరు అందరు పెద్ద పెద్దలతో ఎందుకు పెట్టుకుంటున్నారు, మీరు ఇవన్నీ అయ్యేది కాకపోయేది కాదు, ఈ విధంగా భయపెడుతున్నారు నాకు. ఇప్పుడు భుజంగరావు ఉన్నాడా మీ దాంట్లో కూడా? భుజంగరావు డైరెక్ట్ ఉన్నాడండి. ప్రైమ్ ప్రాపర్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే అంటే మెయిన్ శ్రీనివాసరావు ఎప్పటి నుంచి ఉన్నాడు, భుజంగరావు కూకట్పల్లిలో మాదాపూర్లో సిఐ ఉన్నప్పటి నుంచి కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందనేది అంత పబ్లిక్ తెలిసిన విషయం. అది పోలీస్ సపోర్టు త్రూ ఆయనతోటే పోతుంది. ఇంకొంతమంది పెద్ద పోలీసులు ఉన్నారు దాంట్లో. అయితే దీని మీద ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు ఎట్లాగో మీరు ప్రైమ్ ప్రాపర్టీకి ఈఓడబ్ల్యూ తోటి ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి అదే ఎకనామిక్ అఫెన్స్ వింగ్ తోటి చేసే కొన్ని వందల మంది వేల మంది పబ్లిక్ అమౌంట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా. వాళ్ళు పోయి కేసులు పెడితే మాదాపూర్లో ఎంక్వైరీ చేయండి, కొన్ని వందల కేసులు ఈ ప్లాట్ ఓనర్స్ పోయి కేసు పెడితే ఈ విధంగా మాకు అన్యాయం జరిగిందని పోలీసు వాళ్ళే వాళ్ళను బెదిరించి పంపించేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ కేసులో కూడా పోలీసులు వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా అంటే ఈ బాగ్నర్ సొసైటీ ప్లాట్ ఓనర్స్కి అనుకూలంగా లేరు. ఎవరైతే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారో ఈ శ్రీనివాసరావు తదితరులు వాళ్ళకు అనుకూలంగా ఉంటారు. ఈ బాధితులను అందరిని బెదిరించి పంపించేస్తారు వాళ్ళు. ఓకే, నేను చాలాసార్లు చెప్పిన వాళ్ళకి ఈ 2 రిజిస్ట్రేషన్ అన్ని కూడా నేను ఎంక్వైరీ చేసి మొత్తం తీసి డాక్యుమెంట్ నంబర్స్ వాళ్ళ ఫోన్ నంబర్స్ అవన్నీ ఉంటే వాళ్ళందరికీ కూడా నేను పంపించి మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి, మండల ఆఫీస్ నన్ను పోలీస్ స్టేషన్ పోయి చేయండి అంటే పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ చేసి వాళ్ళని అందరిని రెచ్చగొడుతున్నానంట కదా, మీరు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని నాకు ఫోన్ చేసి. ఎవరు అప్పుడు ఉన్న ఎస్ఐ తోటి ఫోన్ చేసి వీళ్ళందరిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? శ్రీనివాసరావు వెనకాల ఎవరున్నారు? శ్రీనివాసరావు వెనకాల ఆయన ప్రతిసారి పార్టీలు మారుతుంటాడు. ఫోటోలు చూపిస్తాను నేను మొత్తం కేటీఆర్ తోటి కేసీఆర్ తోటి హరీష్ రావు గారితో మొత్తం అన్ని వాళ్ళు ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు పార్టీ మారగానే సీఎం రేవంత్ రెడ్డి గారు షాలువు కప్పి తర్వాత ఈయన ఉన్నాడు కదా బాబు మన శ్రీధర్ బాబు తోటి ఆయన కాన్స్టిట్యున్సీ దగ్గరికి వస్తే ఆయన తోటి ఇప్పుడు అది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టున్నాడు నా అనుమానం అయితే. ఎందుకంటే పోలీస్ మళ్ళీ ఇప్పుడు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారంటే ఏదో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే. ప్రతిసారి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్తాడు, వాళ్ళతో మేనేజ్ చేసుకుంటాడు వీళ్ళందరినీ. పాపం ఈ దాదాపు ఆయన ఏంటండి 25 years బ్యాక్ టక్రీ అని ఒక ఆయన ఈ బాగ్నర్ సొసైటీని చేసినాడు. శ్రీనివాసరావు ఫొటోస్ ఉండే దగ్గర పంపు నేను పంపమంటే ఓకే. అయితే టక్రీ దగ్గర వీళ్ళు అసిస్టెంట్స్ వెంకటరామరెడ్డి శ్రీనివాసరావు అసిస్టెంట్స్, అంటే ఆఫీస్ బాయ్ కంటే కొంచెం పెద్దగా, అసిస్టెంట్ కంటే కూడా తక్కువ. కుకట్పల్లి ఛాయ్ దుకాణాల దగ్గర అక్కడిక్కడ నిలబడి మార్కెటింగ్ చేసేది. అటువంటి వాళ్ళు బాగ్నర్ సొసైటీకి వెంకటరామరెడ్డి జనరల్ సెక్రటరీగా. వెంకటరామరెడ్డి గారు ఆయన మాట్లాడినారు నాతో. ఆయన ఏమంటున్నారంటే మీరు అసలు మీ డాక్యుమెంట్స్ అన్ని ఫేక్ డాక్యుమెంట్స్, వీళ్ళంతా ఎంఆర్ఓ ఆఫీస్లో అక్కడిక్కడ కూర్చొని ఆయన రాయించుకున్నాడు, అవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాదని ఏదో కామెంట్ చేస్తారు. మీరు అలిగేషన్ పెడుతున్నారు కదా, ఇది ప్రజావేదికనే కదా, ప్రజలలోకి రండి, నా డాక్యుమెంట్స్ ఇక్కడ పెడతా, మీరు రికార్డ్ చేయండి, చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఎక్కడికి పంపిస్తారో పంపించండి, ఎంక్వైరీ చేసుకోండి. నేను చెప్తున్నా ఒకవేళ నా తప్పంటే నేను వెళ్ళిపోవడం కాదు, నా మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి. ఆయనను కూడా పిలుస్తున్నా ఇక్కడికి రమ్మని అంటున్నా నేను. ఓకే, నీ ల్యాండ్ ఎక్కడ, నీ ల్యాండ్ అంటే నీ ల్యాండ్ కాదు, బాగ్నర్ సొసైటీకి చెందిన ల్యాండ్ ఎక్కడుంది, నా ల్యాండ్ ఎక్కడుంది, ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను నేను. సర్వే చేయించుకుందాం. ఒకవేళ నాది కాదని తెలిస్తే, నేను ఫోర్జరీ చేసిన అని తెలిస్తే నా మీద చట్టపరంగా తీసుకోండి, ఏ చర్య తీసుకుంటారో తీసుకోండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, నేనేం దాచుకొని నీళ్ళకపోతలేను. నా మీద కేసు పెట్టిండ్రు వెంకటరామరెడ్డి, పెట్టిన తర్వాత 10 సంవత్సరాలు వెయిట్ చేసిన నేను. ఆయనకు హైకోర్టు డైరెక్షన్లో తీసుకుపోయి ఆయనకు నోటీసులు పంపించినాము, పేపర్ యాడ్ ఇచ్చినాము, పర్సనల్గా సర్వ్ చేయమంటే ఆయన పర్సనల్ ఇల్లు ఉందో తెలుసుకొని ఆడ తాళముట ఇంట్లో కూడా వేసి వచ్చినాం, గోడ కూడా అతకబెట్టి వచ్చిన. అప్పుడు ఆయన అటెండ్ కావట్లేదని నా డాక్యుమెంట్స్ జెన్యూన్ డాక్యుమెంట్స్ అన్ని ఆర్డర్ ఇచ్చాను. సుప్రీంకోర్టు పోయి మళ్ళీ ఇంకొక ఆర్డర్ తీసుకొచ్చి నా మీద సరిగ్గా ఎంక్వైరీ చేయలేదు, నాతోటి నా ఒపీనియన్ తీసుకోలేదని ఒక ఆర్డర్ తీసుకొచ్చి, ఒపీనియన్ రా, ఇప్పుడు రా, హైకోర్టులో ఉంది, రా వచ్చి చెప్పుకో హైకోర్టులో. ఇప్పుడు ఎందుకు దాచుకుంటున్నావు? మళ్ళీ ఇప్పుడు 1400 మంది ప్లాట్ ఓనర్స్ ఎక్కడ ఉన్నారు? 1400 మంది కాదండి, నేను తీసిన ఈసీలలో 4000 మందికి ఉన్నది. ఒక్కొక్క ప్లాట్ ముగ్గురు అమ్మినారు. ఒక విధంగా నేను ఒక దగ్గర అంటే నాతోటే శ్రీనివాసరావు ఛాలెంజ్ చేసి మాట్లాడిన మాట ఏంటంటే 3 times
300 ఎకరాలు 900 ఎకరాల దాకా అమ్మినా నేను. ఎవరేం చేస్తారు? ఏ గవర్నమెంట్ ఉన్నా నన్ను ఏం చేయలేరు. ప్రతి దాంట్లో నాకు ఉంటుంది లింకు. నువ్వు ఎంత పొట్లైనా నీకేం రాదు, ఎండ్ ఆఫ్ ద డే నా దగ్గరికి రావాల్సి వస్తుంది అని చెప్పి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, ఇది యాక్చువల్గా లోపల ఉంటుంది, ఈ ల్యాండ్ లోపల అడవి. నేను ఆ రోజు వెళ్ళినప్పుడు వీళ్ళు ఇక్కడే కదా అవును విగ్రహం పెట్టింది. ఇది మొత్తం అడవిలో వినాయకుడి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ జనాలు కూడా ఎవరు లేరు, అంతా వాళ్ళు కొంతమంది వాళ్ళని వీళ్ళని పెట్టి ఇంకో ఇట్లా. అయ్యా, అసలు ఇది తెగే విషయమేనా? అసలు ఇది తేలే అవకాశం ఉందా? ఈఓడబ్ల్యూ ఎంక్వైరీ చేయండి. ఎవరెవరు జెన్యున్ డాక్యుమెంట్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళని పిలవండి. వాళ్ళకి 167 ఎకర్స్ ఉన్నాయి. ఒకవేళ ఎక్కువ అమ్మి ఉంటే అడ్జస్ట్ చేయలేకపోతే వాళ్ళకి ఎస్ఎఫ్టీలో వేయండి. ఓకే, అపార్ట్మెంట్స్ కట్టియండి. అప్పుడున్న జాగా 4 లక్షలు 5 లక్షలకు వాళ్ళు కొని ఉంటారు, 10 లక్షలకు కొని ఉంటారు. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్స్ వాళ్ళకి అలాట్ చేస్తే 2 కోట్లు 1.5 కోటి వస్తుంది కదా, వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉండదు కదా. సరే మాదేమన్నా పోతే నేను కూడా రెడీ ఉన్నా కదా. నేను కూడా నాకు కొద్దిగా గొప్ప అయింది, లేకుంటే నాకు ఎంత మిగిలితే అంతే నాకు చాలు. ఒకవేళ లేదని మీ ఎంక్వైరీలో వస్తే నేను రెడీగా ఉన్నా కదా. లేదని వచ్చిన తర్వాత నేనేం క్లెయిమ్ చేయ, అదే దొంగతనంగా నేను దాన్ని క్లెయిమ్ చేస్తుంటే నా మీద చట్టపరంగా చర్య తీసుకోండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా వాళ్ళకి, బాగ్నర్ సొసైటీలకు. దీనిలో పెద్దిరెడ్డి గారు నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా. పెద్దిరెడ్డి గారికి, పెద్దిరెడ్డి అంటే టీడీపీలో ఉండే, ఆ తర్వాత టీఆర్ఎస్ వచ్చిన తర్వాత బీజేపీకి పోయిండు. ఆయన నాది 25 ఎకరాలు నాది ఉన్నదని చెప్తాడు. అది ఏ పేరు మీద ఉంది? సెంచురీ హిల్స్, ఇంకో ఖాళీ పేరు మీద ఉంది. నీది ఏ విధంగా అవుతుంది చెప్పు. దాని మీద ఒక వీడియో కూడా చేసినాం మేము, దాని లింకులు కూడా తీసేసినారు. అప్పుడు అందరు బోన్సర్స్ వాళ్ళ వీళ్ళని పెడితే ఆ వీడియో చేస్తుంటే అందరు పారిపోయినారు. అదంతా ప్రచారం అయింది. అలా టికెట్ వచ్చే మూమెంట్లో చేసినాం కాబట్టి టికెట్ కూడా ఇవ్వకుండా ఒక లేడీకి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అలైన్మెంట్లో చేసినప్పుడు. ఇప్పుడు 340 ఎకర్స్ పట్టానేనా మొత్తం? పట్టాలండి, మొత్తం పట్టాలండి. అయితే 349 ఎకర్స్ లెప్రసీ కాలనీకి అలాట్ చేసింది యూఎల్సీలో. ఓకే, మరి అది ఏడుంది ఇప్పుడు? కబ్జాలోనే ఉందా? లేదు, లెప్రసీ కాలనీ బిల్డింగ్ కట్టేసిండ్రు. ఓకే, సో గవర్నమెంట్ ల్యాండ్ ఏం వెళ్ళదు అందులో? అసలు వెళ్ళదు, మొత్తం పట్టాలి. పట్టాలి. సో మీది 36 ఎకరాలు కాకుండా మిగతాదంతా ఒక 81 ఎకరం. ఇంకోటి పిల్లి బాల మల్లయ్య వాళ్ళు నాకు అమ్మినారు. వాళ్ళ పాలోళ్ళు పిల్లి బాలయ్య వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక దాదాపు ఒక 18-20 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ మీద శ్రీనివాసరావు కేసు పెట్టించి హరీష్ రావు తోటి కేటీఆర్ తోటి ఇన్ఫ్లుయెన్స్ చేయించి 28 రోజులు జైల్లో పెట్టింది. ఓకే, అప్పుడు ఈ అనిలు, శ్రీనివాసరావు వీళ్ళు వాళ్ళని జైల్లో పెట్టించి వైట్ పేపర్ మీద సంతకం పెట్టుకున్న తర్వాతనే జైలు పోయి, పోలీస్ స్టేషన్ జైలు పోయి ఆ సంతకాలు పెట్టుకొని వచ్చిన తర్వాతనే వాళ్ళని రిలీజ్ చేసినారు. సో మీకు రెగ్యులర్గా ఫోన్ చేసేస్తే ఎవరు పోలీస్ అధికారులు అంటే మీరు అందులోకి వెళ్ళొద్దని ఇంకోటని వాళ్ళు వేరే విధంగా పెట్టి పిలుస్తారు కదా. ఇప్పుడు నేను మొన్న ఫోన్ చేసి పిలిచి నేను ఒక అప్లికేషన్ పెట్టినా, మొన్న కూడా రీసెంట్ గా పెట్టినా. అది కూడా సిగ్నేచర్ కేసు కింద క్లోజ్ అయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. అది దాంట్లో పెట్టిన కేసు మళ్ళీ సిగ్నేచర్ కేసు కింద క్లోజ్ చేసి ఆ రోజే చెప్తున్నారు, దీని వెనక పెద్దోళ్ళు ఉన్నారు, మీరు కూడా ఒక పెద్దోళ్ళని పట్టుకుంటే అవుతుంది కదా. అది చెప్తున్నారు. ఏ పెద్దోళ్ళని పట్టుకోవాలా బాస్? నేనే అందరికి పోయినా మొత్తం వాళ్ళే పరుచుకుపోయి ఉన్నారు కదా, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా. నా వెనుక కొద్దిమంది రైతులు నాకు సపోర్ట్ చేస్తున్నారు. నా వెనుకున్న వాళ్ళు కూడా నేను న్యాయం చేయాలి, ఏం మిగులుతో వాళ్ళకి కొంచెం ఇవ్వాలి, నేను కొంచెం తీసుకోవాలా. నేను ఇదానికి కూడా రెడీ ఉన్నా. బాగ్నార్ సొసైటీలో ప్లాట్ ఓనర్స్ ఎవరైతే లాస్ అయి ఉన్నారో, 70 ఎకర్స్ ల్యాండ్ మా దానికి దగ్గరగా ఉందని వస్తున్నారో వాళ్ళందరూ కూడా నేను ఆఫర్ ఇచ్చిన. ఎవరికైనా బిల్లర్కి ఇచ్చేద్దాం, వచ్చిన సేఫ్టీలో మీరు తీసుకోండి, నేను తీసుకుంటా. ఇంకా ఫజలత్ హుసేన్ వారసులని వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని ఇవన్నీ చేస్తే క్లియర్ అయిపోతుంది. కానీ ఇక్కడ చేయనిస్తుంది ఎవరు? శ్రీనివాసరావు, కొంతమంది పెద్ద పోలీస్ ఆఫీసర్స్, ఈ ల్యాండ్ గ్రాబర్స్ కొంతమంది. ఒక్కొక్కరికి 5 ఎకరాలు 10 ఎకరాలు. ఈ పెద్దిరెడ్డి అంటోనికి 25 ఎకరాలు ఉంది కాబట్టి వాడు ఏం చేసిండు, వాళ్ళ తమ్ముడు రాజుమారెడ్డి, ఆయన ప్రెసిడెంట్. ఇప్పుడు ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఒక ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తాడు. మనందరికి ఏముంటుందంటే ఎక్స్ సర్వీస్ మెన్, ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన వాళ్ళు, లేకుంటే మిలిటరీలో పనిచేసిన వాళ్ళు వచ్చిందంటే అపారమైన గౌరవం ఉంటుంది. వాళ్ళు మాట్లాడితే కరెక్ట్ మాట్లాడతారు. అది కానీ ఆ ముసుగులో ఈ పెద్ద మనిషి ఈ బాగ్నార్ సొసైటీ తోటి చేస్తుంటే నేను చాలాసార్లు నేను చూస్తుంటే నాకు చాలా గౌరవం ఉండే. నువ్వు మాట్లాడే చేసేలు చూస్తుంటే నాకు
ఓపెన్గా చెప్పేసిన నీకు నువ్వు ఉండేది ఉంటే ఓపెన్గా రా, నువ్వు ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కదా, నువ్వు ఓపెన్గా రా నా దగ్గరికి, నేను చేస్తాను, నేను మొత్తం అన్ని డాక్యుమెంట్స్ కూడా పెడదాం, లేకుంటే అందరికీ చేద్దాం కదా, వాళ్ళ ప్లాట్ ఓనర్స్కి పనిచేద్దాం మనం. మీరు ఓపెన్గా ల్యాండ్ పంచమంటే సరిపోతుంది అనుకుంటే నా ల్యాండ్ కూడా ఇచ్చేస్తాను మీకు, పంచండి అందరికి పంచండి, ప్లాట్లే పంచదలుచుకుంటే. ప్లాట్లు సరిపోవు అనుకుంటే ఒక బిల్డర్కి ఇచ్చి అపార్ట్మెంట్స్ కట్టండి, దాంట్లో ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి, నాకు కూడా న్యాయం జరుగుతుంది. అంటే ప్రతిసారి వాళ్ళని మెస్మరైజ్ చేసి వాళ్ళకి ఫీడింగ్ ఏమి ఇస్తారంటే, కొద్దిమంది ఉన్నారు ఎప్పుడు చూడు పెయిడ్ ఆర్టిస్టులు 20 మంది 30 మంది వస్తారు, మిగతా 300 మంది ఎవరు రానియరు వీళ్ళు. సో వీళ్ళంతా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎవరెవరైతే ఇంకా మేము మాట్లాడలేము, దీని వెనకాల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు అని భావించాల్సిన అవసరం లేదు. మీరంతా రండి, చాలా ప్రైమ్ ల్యాండ్ ఇది. మరి ఇందులో గవర్నమెంట్ కూడా చాలా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది పట్టా ల్యాండా, ఇంకేమైనా యూఎల్సీ ల్యాండ్లో కనుక అక్కడెక్కడ ఏమైనా మిగిలిందా, దానికి ఇంకా వేరే దానికి ఏమైనా వాడుకోవడానికి అవకాశం ఉందా, అసలు ఓనర్స్ ఎవరి తేలాల్సిన అవసరం ఉంది. ఒక్క సర్వే చేసి మొత్తం వాస్తవాలను బయటికి తీస్తే దొంగ ఎవడు, అసలు ల్యాండ్ అవుతుందని తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది చాలా అత్యంత 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 విలువైన ప్రైమ్ ల్యాండ్. ఇది 100 కోట్లకి తక్కువ ఆ ఏరియాలో ఉండదు అసలు. ఎకరా 100 కోట్లకి తక్కువ ఆ ఏరియాలో ఉండదు. సో ఇది తేల్చాలి, ఎందుకంటే ఇది ఇట్లాగే మీరు చేసుకుంటూ వెళ్తే ఇంకొక టర్న్ తీసుకునే అవకాశం. ఇందులో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సివిల్ కేసు ఇందులో అసలు ఇన్వాల్వ్ కావద్దని కోర్టు చెప్పినా లోకల్ పోలీస్ స్టేషన్లో ఉన్న కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ అవుతున్నారు. సో రాబోయే రోజులు ఇది ఇట్లాగే ఉంటే ఇంకా వేరే లైన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.